ప్రైజ్ ద లార్డ్. ఉదయకాల దేవుని కృపావార్త కొరకు మీలో ఎందరూ ఎంతగా ఎదురు చూస్తున్నారో అట్టి ప్రియులందరికీ హృదయపూర్వక శుభాలను తెలియజేస్తూ, ఈరోజు దేవుడు మీ కొరకు సిద్ధపరిచిన శ్రేష్టమైన వాగ్దానాన్ని కీర్తన 52వ అధ్యాయం 8వ వచనములో నుండి మనం ధ్యానించబోతున్నాం. అక్కడ ఏం రాయబడింది? నీకు ఉపదేశము చేసేదను, నీవు నడవవలసిన మార్గమును నీకు బోధించెదను, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను. ప్రతి ఉదయం దేవుని పాద సన్నిధిలో చేరి, ప్రభు నా లైఫ్కి మీరు ఆధారముగా ఉన్నారు, నన్ను డైరెక్షన్ చేయండి, నాకు మార్గాన్ని చూపండి అనని ప్రభు సన్నిధిలో మనం ప్రాధేయపడవలసిన అనుభవములోనికి రావాలి. ఎంతోమంది ప్రపంచవ్యాప్తంగా దేవుని సన్నిధిలో గడిపేవారు ఉన్నారు, ప్రార్థనా పరులైన వారు ఉన్నారు, కుటుంబంతో సహా దేవుని వాక్యాన్ని చదివేవారు ఉన్నారు. వారి గృహాల్లో నుండి వచ్చిన ఆశీర్వాదాలు, దీవెనలు నేటికి అవి ప్రవహిస్తూ ఉన్నాయి సజీవంగా. దేవుని వాక్యాన్ని చదివిన లేకపోతే ప్రార్థన చేసే వారి గృహాల్లో నుండి వచ్చిన ఆశీర్వాదాలు ఏవి చెప్పమంటారా అని అడిగితే నిశ్చయముగా చెప్పవచ్చు. ఆకాశ విశాలమందు ఎగురుతున్నటువంటి ఫ్లైట్స్ అవి ప్రార్థనాపరులైన దేవుని బిడ్డల గృహాల్లో నుండి వచ్చినవే, వారి పిల్లలు కనిపెట్టినవే. దేవుడు వారికి జ్ఞానం ఇచ్చి, ఆలోచననిచ్చి, బుద్ధిని దయచేసి వారి ద్వారా దేవుడు అవి ప్రారంభింపచేశాడు. ఇంకా మనం చూస్తున్నట్లయితే మీరు వినేటటువంటి ఎంకరేజింగ్ కొరకు లేకపోతే ఎగ్జాంపుల్ కొరకు మీరు వినేటటువంటి ఇన్స్పైర్ మెసేజెస్ ఏవైతే ఉన్నాయో, గాడ్స్ మెసేజెస్ ఏవైతే ఉన్నాయో అవి మీరు వినడానికైనా కావచ్చు, లేదా మీరు మాట్లాడితే ప్రపంచవ్యాప్తంగా పంపేటటువంటి ప్రత్యక్ష ప్రసార సాధనాలు, టెలివిజన్ కావచ్చు, మీడియా కావచ్చు, ఛానల్స్ కావచ్చు, ఇవన్నీ కూడా ప్రార్థనా పరులైన వారి గృహాల నుండి వచ్చిన పిల్లలు కనిపెట్టినవి. దేవుడు వారికి బుద్ధిని, జ్ఞానమును, ఆలోచనను అనుగ్రహించినప్పుడు వారు ఇవన్నీ కనిపెట్టి ప్రారంభింపచేశారు. చప్పట్లు కొట్టి దేవునికి మహిమ చెల్లించవచ్చు. హల్లెలూయా. ఈ విధంగా నీవు కూడా ప్రియ సహోదరి, సహోదరుడా, దేవుని సన్నిధిలో ప్రాధేయపడి, ప్రభు నా లైఫ్కి మీరు డైరెక్షన్ చేయండి, నా జీవితానికి మీరు మార్గాన్ని చూపండి, మీ జ్ఞానమును, మీ ఆలోచనను నాకు అనుగ్రహించండి అని మీరు ప్రార్థన చేయగా దేవుడు మిమ్మలను ఆశీర్వాదవంతంగా వాడుకోబోతూ ఉన్నాడు. హల్లెలూయా. మీరు దీవించబడబోతూ ఉన్నారు. శ్రమలను జయించగలుగుతారు, శోధనలను ఎదిరించగలుగుతారు. అంతే మాత్రమే కాదు, ప్రతి విధమైనటువంటి కట్లలో నుండి మీరు బయటకు రాగలుగుతారు. బహుగా మీరు దీవించబడతారు. బైబిల్లో కనుక మనం చూస్తే మోషే దేవుని సన్నిధిని డైరెక్షన్ చేయమని, దిశానిర్దేశం చేయమని దేవుని సన్నిధిలో కనిపెట్టినప్పుడు మోషేకి అద్భుతంగా ఒక నాయకుడిగా దేవుడు అతన్ని వాడుకుంటారు. ఆ తర్వాత యెహోషువను కూడా దేవుని సన్నిధిలో అతను ప్రార్థన చేయగా ఒక గొప్ప బలమైనటువంటి వండర్ఫుల్ నాయకుడిగా దేవుడు యెహోషువను దేవుడు నిలుపుకుంటారు. మనం ఇంకా బైబిల్లో చూస్తున్నట్లయితే గిద్యోను దేవుని యొక్క నడిపింపును రిసీవ్ చేసుకున్నాడు. తర్వాత దావీదు దేవుని కృపను పొందుకున్నాడు, దేవుని డైరెక్షన్ పొందుకున్నాడు. అద్భుతంగా ప్రతి స్థలంలో దేవుని చిత్తాన్ని చేయగలిగే ఒక అద్భుతమైన వ్యక్తిగా చరిత్రలో నిలబడ్డాడు. ఇంకా మనం చూస్తున్నట్టయితే కింగ్ యెహోషాపాతు మోకరించి ప్రార్థన చేశాడు. ప్రభు నాకు ఏ ఆలోచన రావట్లా, ప్రభు ఏ తలంపు రావట్లా, నాకు డైరెక్షన్ చేయండి, నన్ను నడిపించండి, మార్గాన్ని బోధించండి, నాకు మార్గం చూపండి ప్రభువా అనని కొన్ని గంటల కొలది ప్రార్థన చేసి దేవుని నడిపింపు కొరకు, దేవుని ఆలోచన కొరకు కనిపెట్టిన వ్యక్తి యెహోషాపాతు. హిజ్కియాను మనం గమనించినట్లయితే హిజ్కియాకు దేవుడు 15 సంవత్సరాల ఆయుష్ను పొడిగించాడు. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి, సహోదరుడా, డాక్టర్స్ అనొచ్చు నీ వల్ల కాదు, ఈ ఈ హెల్త్ సమస్యలో ఇక పోయే కాలం వచ్చింది, ఏ మెడిసిన్స్ ఈ బాడీకి పని చేయట్లేదు, ఏ ఆపరేషన్స్ ఇక లేవు, చేయాల్సినవన్నీ చేశాము అని డాక్టర్స్ చేతులు ఎత్తొచ్చు, డాక్టర్స్ అనొచ్చు ఇక పోయే కాలం వచ్చింది అని. కానీ ఈ దేవుడు సజీవుడై ఉన్నాడు.
కనుక ఈ దేవుడు నీ యొక్క కుటుంబంలో ఉన్న వారిని బ్రతికించడానికి సమర్థుడు, ఆయుష్ను పెంచడానికి సమర్థుడైనటువంటి దేవుడు. ఎప్పుడు నీవు మోకరించి నీ జీవితాన్ని, నీ యావత్ బాధలను దేవునితో నువ్వు పంచుకున్నప్పుడు దేవుడు ఆ ప్రార్థన విని దేవుని కృప నిన్ను ఆవరించగా దేవుడి కార్యాలను నీ పట్ల చేయబోతూ ఉన్నాడు. ఆమేన్. జార్జ్ ముల్లర్ అనే ఒక గొప్ప దైవజనుడు అంటారు, నాకు దేవుని వాక్యము, హోలీ స్పిరిట్, గాడ్ ఇవన్నీ కూడా నన్ను గైడ్ చేయడానికి, నడిపించడానికి నా వ్యక్తిగతమైన సాధనాలు అని మాట్లాడుతూ వస్తారు. ఈరోజు ప్రియ సహోదరి సహోదరుడా, నీవు దేవుని డైరెక్షన్లో ఉన్నావా? దేవుని చిత్తములో ఉన్నావా? దేవుని మార్గములో, దేవుని ఆలోచన ప్రకారం నడిపించబడుతున్నావా? ఒకవేళ నడిపించబడకపోతే ఇప్పుడు నువ్వు దేవుని సన్నిధిలో ప్రార్థించవలసిన వ్యక్తివై ఉన్నావు. ఎందుకంటే నువ్వు దేవుని డైరెక్షన్లో కనుక లేకపోతే ఎన్నో రకములైనటువంటి సమస్యల్లో, శ్రమలలో కూరుకొని పోవాల్సి వస్తుంది, చిక్కుకొని పోవాల్సి ఉంటుంది. కనుక దేవుడి మాటలు నీతో మాట్లాడుతున్నాడు. ఒకవేళ నీ బిజినెస్ అయినా దేవుని డైరెక్షన్లో ఉండాలి. నీ వివాహ వ్యవస్థ, నీ కుటుంబ వ్యవస్థ దేవుని హ్యాండ్ ఓవర్లో ఉండాలి. లేకపోతే నీ చదువులు, నీ పిల్లలు, నీ కుటుంబం, నీ భార్య, నీ భర్త, సమస్త వైఖరి దేవుని హ్యాండ్ ఓవర్లో ఉండేటట్లు, దేవుని నడిపింపులో ఉండేటట్లు, దేవుని ఆలోచన ప్రకారం నీవు నడిపించబడేటట్లు జాగ్రత్తగా చూసుకోగలిగితే నీవు అనేకులకు ఎగ్జాంపుల్గా ఉంటావు, దీవెనకరంగా ఉంటావు, ఆశీర్వాదవంతునిగా దేవుడు నిన్ను తీర్చిదిద్దుతాడు. మహాపరిశుద్ధుడా, జీవము గల తండ్రి, ఎందరైతే మీ డైరెక్షన్ కొరకు ప్రభువా మీ తట్టు తిరిగి ప్రార్థిస్తూ ఉన్నారో అట్టి వారందరికీ మీ నడిపింపునివ్వండి. జ్ఞానమును, ఆలోచనను, కృపను, మీ మార్గాన్ని వారికి తెలియచేయమని ప్రార్థిస్తున్నాను. ఈ వీడియో అనేక చోట్లకు రీచ్ అవ్వడానికి సహాయం చేయండి. మూత వేయబడిన మనుషుల హృదయాలు తెరవబడునుగాక. మీ మాటలో యేసు నామములో వారి హృదయాలు వెలిగించబడునుగాక. సర్వ రోగములు వారి మోకరించి యావత్ బాధను మీ సన్నిధిలో చెప్పినప్పుడు మీ కృప వారిని ఆవరించునుగాక. ఇక లేదు అని డాక్టర్స్ చెప్పి ఉండొచ్చు, కానీ వారికి ఆయుష్నిచ్చి పైకి లేపమని ప్రార్థిస్తున్నాను. ఎముకలకు బలమును, శరీరానికి సత్తువను, ఆత్మలో జీవమును పోయివాడవు నీవే. నీకు స్తోత్రం, నీకు అప్పగిస్తున్నాను. ఈరోజు ఎవరు ఎక్కడ ఎటువంటి ప్రయాణాలు చేస్తున్నారో, ఏ ఏ కార్యములు చేస్తున్నారో, ఎక్కడ శంకుస్థాపన జరుగుతుందో, ఏ మందిరాల ప్రారంభోత్సవాలు ఉన్నాయో, ఎక్కడెక్కడ ఏ స్థలాలు సభలు, కన్వెన్షన్స్ జరుగుతున్నాయో అక్కడెల్లా యేసు రక్తమే జయం. అపవాది పోరాటాలన్నీ అణచ్చబడి దేవుని మహిమార్థం దైవజనులు వాడబడదురుగాక, సేవకులు వాడబడదురుగాక, విశ్వాస బిడ్డలు దేవుని పరిచర్యలు పాలి భాగస్థులగుదురుగాక, రోగులు ముట్టబడెదరుగాక. ప్రతి వారిని వారి వారి కండిషన్స్లో నుంచి విడిపించి సమస్త ఘనత, మహిమ, ప్రభావాన్ని మీరు పొందమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని ఈ రీతిగా ఆయన నడిపించునుగాక. ఆమేన్.